బీయింగ్ అ మామ్ ఇస్ నాట్ ఈజీ. నాకు ఇది అమ్మ అయిన తర్వాతే తెలిసింది. నేను మా అమ్మని ఎంత గ్రాంటెడ్ తీసుకున్నానో అర్థమైంది. వెల్కమ్ టు అ డే ఇన్ మై లైఫ్ యాజ్ అ వర్క్ ఫ్రమ్ హోమ్ మామ్ టు అ 8-month-old. ఇట్స్ 6 o'clock in the morning. అథర్వ్ పుట్టాక నేను అలారం పెట్టడం మానేసా, ఎందుకంటే వాడే నా అలారం. ఫస్ట్ థింగ్ వాడి డైపర్ చేంజ్ చేస్తాను, దెన్ సమ్ కడల్స్. ఈ ఆటలు ముసిముసి నవ్వులకే నా మనసంతా నిండిపోతుంది. అథర్వ్ 6 months ఉన్నప్పటి నుంచి అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్తున్నాడు డే టైంలో. మార్నింగ్ అరౌండ్ 7కి మా నాన్న వచ్చి పిక్ చేసుకుంటారు, మళ్ళీ ఈవినింగ్ 4:35కి వాడిని డ్రాప్ చేసేస్తారు. హీ లవ్స్ హిస్ తాత సో మచ్. తాతని చూడంగానే ఎక్కడ లేని తెలియని స్మైల్ అండ్ స్పార్క్ వచ్చేస్తుంది వాడి ఫేస్లో. అథర్వ్ వెళ్ళిపోయాక ఐ స్టార్ట్ విత్ మై ఇంటి పనులు. ఇంకా దేవుడి దయ వల్ల ఐ హ్యావ్ అ వెరీ గుడ్ పనమ్మాయి. తను హౌస్ ఊడవడం, మాప్ చేస్తుంది, గిన్నెలు కడిగేస్తుంది, వెజిటబుల్స్ కట్ చేసిస్తుంది. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ ద హెల్ప్ షీ డస్. ఆల్ ఐ హ్యావ్ టు డూ ఇస్ వంట చేయడం. ఈరోజు నేను అంబులో చారు చేస్తున్నాను. ఇది మామిడికాయతో చేస్తారు, మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను ఇది. అండ్ బాయిల్డ్ ఎగ్స్ కర్రీ చేస్తున్నాను, అండ్ యాజ్ యూజువల్ రైస్. వంట అనేది పెద్ద పని నాకు, అందుకే నేను ముందే ఈ వీక్ అంతా ఏం చేయాలి, ఏం వండాలో మీల్ ప్లాన్ చేసి ఉంచుకుంటాను. దానికి తగ్గట్టే గ్రాసరీస్ కూడా తెప్పించుకుంటాను. సో మనం ఎవ్రీడే ఏం వండాలి అని ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయకుండా ఉంటామని. వన్స్ కుకింగ్ అయిపోయాక ఐ చేంజ్ ఇన్ టు మై వర్కౌట్ క్లోత్స్ అండ్ ఒక 40 minutes వర్కౌట్ చేస్తాను. టుడే ఈజ్ మై అప్పర్ బాడీ డే. దీనికి కూడా ఐ హ్యావ్ అ వర్కౌట్ ప్లాన్. ఈరోజు ఏమేమి ఎక్సర్సైజెస్ చేయాలి, ఎన్ని రెప్స్ చేయాలి, ఎన్ని సెట్స్ చేయాలి అనేది ఒక ప్లాన్ చేసుకొని ఉంచుకుంటాను. ఇంతకుముందు నేను యూట్యూబ్లో వర్కౌట్ వీడియోస్ చూసి చేసేదాన్ని, ఫాలోయింగ్ దోస్ వీడియోస్. కానీ ఆఫ్టర్ డెలివరీ నేను అంత ఫాస్ట్గా ఫాలో అవ్వలేకపోతున్నాను, అందుకే ఇలా ప్లాన్ చేశాను. త్వరలోనే ఆ వర్కౌట్ వీడియోస్ చూసి దాన్ని ఫాలో అవుతూ చేయాలి అనేదే నా గోల్. 5 out of 6 days నేను రాజేష్కి లంచ్ ప్యాక్ చేయాలి అని అనుకుంటాను, అండ్ మోస్ట్లీ చేస్తాను కూడా. ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ది ఫుడ్, ఇట్స్ అ స్మాల్ వే ఆఫ్ సేయింగ్ ఐ కేర్ ఫర్ యూ. అండ్ మోరోవర్ ఆయనకి బయట ఫుడ్ కూడా అంత పడదు, ఈజీగా సిక్ అవుతారు. అందుకనే ఐ ట్రై టు కుక్. ఏ రోజైనా ఇంటికి వచ్చాక ఈరోజు కర్రీ చాలా బాగుంది, ఎరగదీసావు అని చెప్తే దాట్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ జాయ్ అండ్ అ స్మైల్ ఆన్ మై ఫేస్. చిన్న డీటెయిల్స్లో ప్రేమ దాగి ఉంటుందని నేను నమ్ముతాను. అఫ్కోర్స్ కొన్ని రోజులు చాలా తొందరలో ఉంటాం, కొన్ని రోజులు చాలా సింపుల్గా జస్ట్ ఫ్రైడ్ రైస్ చేసేసి పెట్టేస్తాను. బట్ ఎవ్రీ డే ఐ బిలీవ్ ఇట్ క్యారీస్ అ పీస్ ఆఫ్ హోమ్ విత్ ఇట్. మన ఈ బిజీ లైఫ్స్లో ఈ లిటిల్ రొటీన్సే మన సైలెంట్ లవ్ లాంగ్వేజ్ అవుతాయి అనుకుంటా. రోజు ఎలా ఉండబోతుందో ముందుగానే ప్లాన్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం. ఇష్టం అని చెప్పడం కంటే అవసరం అని చెప్పొచ్చు. చిన్న చిన్న టాస్క్స్ అయినా కూడా రాసుకుంటే మన మైండ్ ఫ్రీగా ఉంటుంది. ఒక్కొక్కటి అలా చెక్ మార్క్ చేసేటప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఎక్కడ టైం వేస్ట్ కాకుండా ఏది ఇంపార్టెంట్, ఏది ముందు చేయాలో క్లియర్గా ఉంటుంది. ఈ ప్లానింగ్ వల్ల నాకు చాలా పని మాత్రమే కాదు, మనసు కూడా శాంతిగా ఉంటుంది. ఒక వర్కింగ్ మామ్గా ప్లానింగ్ ఈజ్ నాట్ ఎ లగ్జరీ ఎనీమోర్, ఇట్స్ ఎ నెసెసిటీ. ప్రతిరోజు పర్ఫెక్ట్గా ఉండదు, కానీ ప్లాన్ ఉంటే మనం బెటర్గా మేనేజ్ చేసుకోగలుగుతాం. రాజేష్ మార్నింగ్ నార్మల్గా బ్రేక్ఫాస్ట్ చెయ్యరు, హీ ప్రిఫర్స్ ఇడ్లీ బ్రేక్ఫాస్ట్లో. కానీ ఇంత తొందరగా తినడం ఆయనకి అలవాట్లేదు, ఇష్టం కూడా ఉండదు. సో అందుకనే నేను ఆయన కోసం సింపుల్గా ప్రోటీన్ షేక్ ఇచ్చేస్తాను. ఇది గ్రీన్ ప్రోటీన్ మిక్స్డ్ ఫ్రూట్ ఫ్లేవర్. సో నాకేమో 8-9 లోపు బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి, కానీ ఆయన యూజువలీ ఆఫ్టర్ 9 తినడానికి ఇష్టపడతారు. సో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్లో ప్రోటీన్ షేక్ తాగితే కొంచెం ఆఫీస్లో సెటిల్ అయిన తర్వాత అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ టైం. ఇప్పుడేం చేస్తానంటే సింపుల్గా ప్రోటీన్ రిచ్గా తినాలని ట్రై చేస్తాను. సో బ్రెడ్స్తో ఎగ్స్ చేసుకొని క్విక్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తా. సో జనరలీ నేను ఏ రోజైతే నాన్ వెజ్ తింటానో ఆ రోజు మ్యాక్సిమం నేను తినే బ్రేక్ఫాస్ట్ ఇదే, ఎగ్స్ విత్ బ్రెడ్ అండ్ కాఫీ. ఇది సమ్మర్ కాబట్టి హాట్ కాఫీ కాకుండా ఐస్డ్ కాఫీ అయితే బెటర్ అనిపిస్తుంది, చల్లగా ఫ్రెష్గా ఉంటుంది. మీకు తెలుసు కదా, నేను ఇప్పుడు వెయిట్ లాస్ డైట్లో ఉన్నాను. సో నా గోల్ ఇస్ 1500 calories అట్లీస్ట్ 100 to
120 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాలి అని. సో దానికి తగ్గట్టుగానే నేను ప్లాన్ చేసుకొని తింటాను. సో బ్రేక్ఫాస్ట్ ఈజ్ మోస్ట్లీ క్విక్ అండ్ ఈజీ. బ్రేక్ఫాస్ట్తో నా ఇంటి పనులు ముగుస్తాయి. ఇంకా ఇట్స్ టైమ్ టు స్టార్ట్ మై ఆఫీస్ వర్క్. మీటింగ్స్ అంటే వీక్లో 2 to 3 మీటింగ్స్ మాత్రమే ఉంటాయి. నా వర్క్ రోల్ ఇస్ నాట్ మీటింగ్ హెవీ, కాకపోతే వర్క్కి మాత్రం చాలా ఇంపార్టెంట్ నాకు. అందుకే అట్లీస్ట్ డైలీ ఒక 1 డీప్ వర్క్ సెషన్ అయినా ప్లాన్ చేసుకుంటాను. వర్క్ స్టార్ట్ చేసే ముందు రోజు పెండింగ్ టాస్క్స్ ఏమైనా ఉన్నాయేమో చూస్తాను. దెన్ దాన్ని బట్టి ప్రయారిటీస్ ఫిక్స్ చేసుకుంటాను. అండ్ ఫస్ట్ ప్రయారిటీ బేస్డ్ మీదే వర్క్ చేయడానికి ట్రై చేస్తాను. కానీ ఏదైనా 2 టాస్క్స్కి సేమ్ ప్రయారిటీ ఉందనుకోండి, సో దాంట్లో ఏది ఎక్కువ కష్టం, దేనికి ఎక్కువ టైం పడుతుంది అనే దాన్ని బట్టి ఫస్ట్ అది చూస్ చేసుకుంటాను. సో కష్టమైన పని ఫస్ట్ కంప్లీట్ చేసేస్తే ఈజీవి కొంచెం మనం ఫోకస్ తగ్గిన తర్వాత అయినా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అని నా ఫీలింగ్ అనమాట. కాసేపు వర్క్ చేసిన తర్వాత ఒక క్విక్ బ్రేక్ తీసుకుంటాను కొంచెం రెడీ అవ్వడానికి. వర్కౌట్ అయిపోయిన తర్వాత నేను ఐ డెంట్ టేక్ ఎ షవర్, సో డైరెక్ట్గా వర్క్ మీద కూర్చున్నాను. సో అందుకని ఇప్పుడు స్నానం చేసేసి దెన్ I do my everyday skincare, normal face wash, moisturizer, sunscreen and lip balm. Basic skincare తప్పకుండా ఫాలో అవుతాను. చిన్న చిన్న హ్యాబిట్స్ అయినా వీటి వల్ల మన మీద మనం తీసుకునే కేర్ని చూపిస్తాయి. డైలీ హసల్లో మర్చిపోకుండా అట్లీస్ట్ 5 minutes అయినా మన కోసం స్పెండ్ చేయడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లంచ్ టైం నా డేలో ఇంకో ఫేవరెట్ టైం. నేను క్యాలరీ డెఫిసిట్లో ఉన్నాను కాబట్టి సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ టు వెయ్ మై మీల్స్. అన్నీ ఎంతెంత తీసుకుంటున్నాను అనేది వెయ్ చేసుకుంటేనే నేను కరెక్ట్గా 1500 తింటున్నానా ఎక్కువ తింటున్నానా అనేది తెలుస్తుంది. ఇట్ ఈస్ అ సింపుల్ మీల్ అండి. రైస్, ఎగ్ కర్రీ, లిటిల్ పనీర్ అండ్ 1 cucumber. హెవీ మీల్స్ అవాయిడ్ చేస్తాను లంచ్లో, లేదంటే లంచ్ తర్వాత మళ్ళీ డ్రౌజీగా ఫీల్ అవుతాను అండ్ నిద్ర వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది అండ్ వర్క్ చేయలేను. లంచ్ టైంలో నా ఫేవరెట్ షో చూస్తూ తినడం నాకు చాలా ఇష్టం. రైట్ నౌ ఐఎమ్ వాచింగ్ గిల్మోర్ గర్ల్స్. నార్మలీ అరౌండ్ 1:30కి తింటాను, కానీ ఇవాళ 1:30కి మీటింగ్ ఉంది, అందుకే 12:30కి ఎర్లీ లంచ్ చేస్తున్నాను. అథర్వ్కి 7th Aprilకి 8 months కంప్లీట్ అవుతున్నాయి. ఇప్పుడు వాడు చాలా బాగా కూర్చుంటున్నాడు, క్రాలింగ్ పొజిషన్కి కూడా వస్తున్నాడు. ఈ వీకెండ్ వాడికి ఒక క్యూట్ ఫోటోషూట్ ప్లాన్ చేసామన్నమాట. అందుకే నేను వాటి గురించి వాడికి కావాల్సిన బట్టలు, షూస్, ప్రాప్స్ ఇవన్నీ ఆర్డర్ చేస్తున్నాను ఆన్లైన్లోనే. బయటికి వెళ్ళే అంత టైం లేదు. ఈసారి సమ్మర్ కాబట్టి మేము మంత్లీ ఫోటోషూట్కి కూడా బీచ్ థీమ్ ప్లాన్ చేస్తున్నాము. అథర్వ్ బీచ్ బాయ్ లాగా చాలా కూల్గా ఉంటాడు అండ్ వాడికి రిలాక్సింగ్ పొజిషన్లో ఉండడం కూడా చాలా ఇష్టం అనమాట. సో ఇలా ప్రతి చిన్న మెమరీ క్యాప్చర్ చేయడం వల్ల తర్వాత అవి చాలా పెద్ద హ్యాపీనెస్ ఇస్తాయి. వెన్ వీ లుక్ బ్యాక్ ఎట్ దీస్ ఫొటోస్ అదొక డిఫరెంట్ నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది కదా. చూస్తూనే టైం ఆల్రెడీ 4:30 అయిపోయింది. అథర్వ్ వచ్చే టైం కూడా అయిపోయింది. వాడు వచ్చే ముందే నేను ఒక రిఫ్రెషింగ్ ఐస్డ్ కాఫీ విత్ స్నాక్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. క్యాలరీస్ కూడా కంట్రోల్ చేయాలి కాబట్టి అగైన్ షుగర్ ఫ్రీ స్వీట్నర్ వాడుతున్నాను. ఇప్పుడు నేను ఇది నెస్కెఫే నుంచి కొత్త ఐస్డ్ రోస్ట్ కాఫీ పౌడర్ అని వచ్చింది, అది ట్రై చేశాను. సో దీనివల్ల ఐస్డ్ కాఫీ టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అయింది. ఇట్స్ వెరీ నైస్. మీరు కూడా ఐస్డ్ కాఫీ ఇష్టమైతే డెఫినెట్గా ట్రై చేయండి. ఆ తర్వాత మంచిగా విండోస్ కర్టెన్స్ అన్నీ ఓపెన్ చేసి ఐ ఎంజాయ్ మై ఐస్డ్ కాఫీ, ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా. ఇంతలోనే అథర్వ్ ఇంటికి వచ్చేసాడు. వాడి నవ్వుతో ఇంటి హోల్ మూడే చేంజ్ అయిపోతుంది. నా టైర్డ్నెస్, స్ట్రెస్ అన్నీ ఆ నవ్వుతో మాయమైపోతాయి. వచ్చిన వెంటనే కాసేపు మేము కడ్లీ టైం చేస్తాం, వాడికి ఫీడ్ ఇస్తాను అండ్ దెన్ కాసేపు ఆడుకుంటాం అందరం కలిసి. ఇప్పుడు వాడు చాలా బాగా అలర్ట్గా ఉంటున్నాడు. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ చేస్తూ, న్యూ సౌండ్స్ ట్రై చేస్తూ, ఏదో చెప్పాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఈ ప్రైజ్లెస్ మూమెంట్స్ కోసమే మన హసిలంతా నా అనిపిస్తుంది అసలు. వీక్లో నా ప్రోటీన్ రిక్వైర్మెంట్ కోసం చికెన్ మ్యారినేట్ చేసి ఉంచుతున్నాను. అది కొంచెం బాగా మ్యారినేట్ అయ్యేంత వరకు అథర్వ్ కోసం సాలిడ్ మీల్ ప్రిపేర్ చేస్తాను. ఈరోజు వాడికి ఓట్స్ విత్ డేట్స్ ఇస్తున్నాను. ఇది వాడికి చాలా ఇష్టము. హీ లైక్ సంథింగ్ స్వీట్, ఎందుకంటే మేము ఇప్పుడు వాడికి షుగర్, సాల్ట్ ఏమి ఇంట్రడ్యూస్ చేయట్లేదు అప్ టిల్ 1 year వరకు. సో అందుకే వాడికి డేట్స్ నుంచి వచ్చే కొంచెం స్వీట్నెస్ అయినా, ఆ ఓట్స్ నుంచి వచ్చే కొంచెం ఆ మైల్డ్ స్వీట్ ఫ్లేవర్ అయినా హీ లైక్స్ ఇట్ వెరీ మచ్. ఒక్కో రోజు ఒక్కొక్క వెరైటీ ట్రై చేయడానికి నేను ట్రై చేస్తాను. న్యూ టేస్ట్, న్యూ టెక్స్చర్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ వాడి ఫుడ్ జర్నీని ఇంకా కాస్త స్పెషల్గా చేయాలని చూస్తూ ఉంటాం.
తినేసిన తర్వాత మా వాడికి ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. సో తిన్నాక ఒక 15 to 20 minutes ఆడుకుంటాడు. ఆ తర్వాత నేను క్విక్గా స్నానం చేపించేసి వాడికి ఒక ఫైనల్ మిల్క్ ఫీడ్ ఇచ్చేసి అరౌండ్ 7:30కి క్లోజ్ ఇంకా పడుకోబెట్టేస్తాను. ఈ బెడ్ టైం రొటీన్ ఫాలో అవ్వడం వల్ల వాడి స్లీప్ ప్యాటర్న్ చాలా బెటర్ అయింది. లేకపోతే రాత్రి 11 దాకా ఆడేవాడు, మార్నింగ్ 6కే లేచేవాడు. వాడికి నిద్ర ఉండేది కాదు, మాకు నిద్ర ఉండేది కాదు. ఈ నిద్ర లేక వాడు చాలా ఫజీగా కూడా బిహేవ్ చేసేవాడు. దిస్ ఇస్ అరౌండ్ 4th month 5th month ఆ టైంలో అనుకుంటా. బట్ నౌ హీస్ మచ్ బెటర్. వాడికి లైట్స్ డిమ్ చేసేసి వైట్ నాయిస్ ఆన్ చేసేసి పడుకోబెట్టేస్తాము. హీ స్లీప్స్ వెరీ వెల్. ఇప్పుడు అతర్ పడుకున్న తర్వాత ఇంకా నేను ఈవినింగ్ మ్యారినేట్ చేసిన చికెన్ని మినిమల్ ఆయిల్తో కుక్ చేస్తున్నాను. సో 2 types ఆఫ్ మ్యారినేట్స్ వేసాను. ఒకటి తందూరి స్పైస్తో సగం చేశాను, ఇంకా మిగతా సగం ఐ యూజ్డ్ బార్బిక్యూ స్పైస్. ఎలాగో కర్రీస్ ఉన్నాయి కాబట్టి నైట్కి సింపుల్గా రోటీ చేసేసుకుంటున్నాము. చికెన్ కుక్ అయిన తర్వాత వీటిని బోరోసిలికేట్ గ్లాస్ కంటైనర్స్లో పెట్టి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసేస్తాను. డిన్నర్కి ముందు స్కిన్ కేర్ కూడా కంప్లీట్ చేశాను. సింపుల్గా ఫేస్ వాష్ చేసి నైట్ సీరం, మాయిశ్చరైజర్ అండ్ లిప్ బామ్, దట్స్ ఆల్. అంతకంటే ఎక్కువ ఓపిక కూడా నాకు ఉండదు. పడుకునే ముందు పోనీటైల్ తీసేసి జడ వేసేసుకుంటాను, హెయిర్ డ్యామేజ్ కాకుండా ఉండడానికి. రాజేష్ యాక్చువల్లీ బ్యాడ్మింటన్ గేమ్కి వెళ్ళారు. సో రావడానికి ఇంకాస్త టైం పడుతుంది. సో అందుకే ఐఎమ్ వెరీ హంగ్రీ. నేను డిన్నర్ అయితే నేను చేసేస్తున్నాను. నేను డిన్నర్లోకి ఐఎమ్ టేకింగ్ 3 small రోటీ, చికెన్ కర్రీ. ఈ చికెన్ కర్రీ మా మమ్మీ చేసి పంపించారు. ఇట్స్ వెరీ నైస్. ది గ్రేవీ అయితే అసలు యమ్ ఉంది. అండ్ సమ్ క్యూకుంబర్ తింటున్నాను. మళ్ళీ నా ఫేవరెట్ షో గిల్మోర్ గర్ల్స్ చూస్తూ డిన్నర్ కంప్లీట్ చేశాను. డే కంప్లీట్ అయిపోయినా కూడా నా పనులు మాత్రం కంప్లీట్ అవ్వవు, అవి నన్ను వదలవు. కొంచెం లెఫ్ట్ ఓవర్ వర్క్ ఉండింది, కంప్లీట్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ డే కూడా చెయ్యొచ్చు, కానీ 30 minutes 1 hour వర్క్ వల్ల రేపు స్కెడ్యూల్ అంతా పాడైపోతుంది. అందుకనే ఆ 30 minutes ఏదో ఇప్పుడు ఆ టైం ఇన్వెస్ట్ చేసేస్తే రేపు స్కెడ్యూల్ చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుందని చేసేసుకుంటున్నాను. అందుకే ఓపిక్గా కంప్లీట్ చేస్తున్నాను. ఈవినింగ్ కాఫీ వలన ఇంకా కాస్త ఎనర్జీ ఉంది. బుక్స్ చదవడం నాకు కాలేజ్ నుంచి ఉన్న అలవాటు, కానీ డైలీ హసల్లో పడిపోయి లాస్ట్ 2 yearsగా సరిగ్గా రీడింగ్ టైం ఇవ్వలేకపోతున్నాను. అందుకే ఈ 2025లో అట్లీస్ట్ 25 books చదవాలి అనేది నా రెజల్యూషన్. నైట్ టైం పడుకునే ముందు ఫోన్ స్క్రోల్ చేయడం కంటే కాసేపు బుక్ చదివితే ఐ థింక్ ఐ కెన్ రీచ్ దిస్ గోల్. సో ఈరోజు నేను హోమ్ సిక్ ఫ్రమ్ సిల్వియా సాండర్స్ చదువుతున్నాను. ఐఎమ్ ఆల్మోస్ట్ 100 pages ఇన్. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. బుక్ చదువుతూ ఒక 30 minutes 1 hourలో నాకు నిద్ర వస్తుంది అండ్ ఆఫ్ ఐ గో టు బెడ్. సో అదే అండి, దట్ ఈస్ హౌ మై డే లుక్స్ లైక్. ప్రతిరోజు పర్ఫెక్ట్ ఉండాల్సిన అవసరం లేదు, కానీ ప్రతిరోజు మనం ఇచ్చే లవ్, మనం తీసుకునే కేర్, మనం చూపించే ధైర్యం, మనం పెట్టే ఎఫర్ట్స్, దీస్ ఆర్ ది రియల్ విన్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ కాంటెంట్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది అని అనుకుంటున్నాను. ఇలాంటి కాంటెంట్ మీరు ఇంకా చూడాలి అంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మై వీడియోస్ అండ్ షేర్ దెమ్ విత్ యువర్ మామ్ ఫ్రెండ్స్ too.